సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈ రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది? ఈ రోజు మనం ఏమన్నా గోల్డ్ ధర తగ్గే అవకాశం ఉందంటారా? గోల్డ్ ధర యాక్చువల్గా తగ్గుకుంటూ వచ్చింది 70,000 నుంచి ఇప్పుడు 73,000 పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చింది గోల్డ్. అదేంటంటే ఆ సర్ప్రైజ్ అందరికీ నిన్న మనం చేసిన వీడియో చూడనందుకు. నిన్న మనము పెరగక ముందే గోల్డ్ పెరుగుతుంది అని మనం ఒక ట్రెండ్ లైన్ వేసి కూడా మనం చూపించాము. సో గోల్డ్ అలాగే నిన్న పెరిగింది. సిమిలర్లీ ఎవరెవరైతే ఎంతమంది అయితే వాళ్ళ హోంవర్క్స్ చేసుకొని మన వీడియోని ఫాలో చేసేసి ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్గా మనం చేస్తున్నాం రెగ్యులర్గా. సో దీని మీద నేర్చుకున్న తర్వాత వాళ్ళ హోంవర్క్ చేసుకున్నాక చాలామందికి ప్రాఫిట్స్ వచ్చాయి. సో అది గుడ్ న్యూస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన వాళ్ళందరికీ కూడా గోల్డ్ రేట్ అసలు ఈరోజు ఎంత పలుకుతుంది, ఏంటి ప్రైస్ అనేది చాలా ముఖ్యం. సో ఆ విషయం ఫస్ట్ మనం అప్డేట్ ఇద్దాము. సో ఈరోజు చూసుకుంటే గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ 7,342 రూపీస్ నిన్న ఉండింది. అండ్ ఈరోజు కూడా అదే ప్రైస్, సేమ్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ₹1 పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది స్పాట్ గోల్డ్ మార్కెట్లో 7,343 24 క్యారెట్ గోల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇది ఏ ఆభరణ కోసం పనికిరాని బంగారం. ఇది జస్ట్ కొనాలి, ఒక కార్నర్లో పెట్టుకోవాలి ఇంట్లో. అంటే అది ఇట్ కుడ్ బి ఏ గోల్డ్ బిస్కెట్ ఆర్ క్యాన్ బి ఏ గోల్డ్ కాయిన్ ఆల్సో. నా ఎక్కువగా డిమాండ్ ఉన్నది మార్కెట్లో ఇండియన్ జ్యువెలరీ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. సో ఆ కన్జంప్షన్ అనేది ఏ రోజు తగ్గదు. ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 6,730 నిన్న ఉంటుంది. ఈరోజు 6,731, జస్ట్ ₹1 పెరిగింది. అయితే ఇక్కడ అందరూ షాక్ అవుతారు. ఒక విషయం నేను చెప్తాను. లండన్ బులియన్ మార్కెట్లో అలాగే ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ మీకు ఇంట్రాడేలో చాలా పెరిగింది, కానీ స్పాట్ మార్కెట్లో ఆ రిఫ్లెక్షన్ అనేది లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డాలర్లో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ డాలర్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే డాలర్కి ఇండియన్ కరెన్సీ రూపీకి ఏదైతే ఆ ఇంటర్ రిలేటెడ్ కనెక్టివిటీ ఉంటుందో ట్రేడ్లో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీకు ఇండియన్ రూపీస్లో అలాంటి ప్రైసింగ్ అనేది కనపడట్లా. యాక్చువల్గా చూడబోతే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో మన గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో మోర్ దెన్ ₹500 వరకు పెరిగింది గోల్డ్. కానీ ఇక్కడ మీకు ₹500 ఏంటి, అసలు ₹50 కూడా పెరగల స్పాట్ మార్కెట్లో. సో ఇలాంటి సందర్భాలు చాలా రేర్గా వస్తాయి, అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే ఫ్యూచర్ గోల్డ్ మార్కెట్ ఒకవేళ అలాగే ఒక 1 వీక్ నడిచిందనుకోండి సేమ్ హైయర్ ప్రైసెస్లో, స్పాట్ గోల్డ్ మార్కెట్ కూడా ఆటోమేటిక్గా ఆ రేట్ దగ్గరికి వచ్చి తీరుతుంది. సో ఈ విషయం అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో గోల్డ్ ఒకవేళ పర్చేసింగ్కి ప్లాన్ చేశారనుకోండి, ఈవినింగ్ 5 o'clock తర్వాత బిఫోర్ 9 o'clock ఇన్ ద నైట్ మీరు ఒకవేళ గోల్డ్ అదే రోజు పెరిగిందంటే మీరు అదే రోజు కొనుక్కోండి. ఒకవేళ పడిందనుకోండి ఆ సేమ్ రోజు మీరు ఏ రోజైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో ఆఫ్టర్ 5 o'clock దానికి నెక్స్ట్ డే కొనండి. ఎందుకంటే పడిపోయిన లాభం అనేది మీకు నెక్స్ట్ డే వస్తుంది. ఇలాంటి సందర్భాలు తప్పితే ఓకేనా. నా ఇప్పుడు ముఖ్యంగా మనము నిన్న ఏదైతే డిస్కషన్ చేశామో ఇంట్రాడేలో గోల్డ్ ఇలా బిహేవ్ చేయబోతుందన్న విషయము, అది మనం ఈరోజు ఒకసారి మళ్ళీ క్లారిఫై చేద్దాం. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే శిరీష, ఇది నేను ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఫ్యూచర్స్ ఇండియా 30 minutes చార్ట్ MCXలో ఏదైతే ట్రేడ్ అవుతుందో అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో నిన్న మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్ మనకి మార్నింగ్ స్టార్ట్ అయింది. ఆ డేట్లో 72,797లో స్టార్ట్ అయింది శిరీష. అక్కడ నుంచి కింద వరకు పడిపోవడం జరిగింది 72,757. కానీ మనం ఏం చేసామంటే నిన్న గోల్డ్ పెరుగుతుందని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ వేసి మరి మనం చూపించాం. అయితే అదే ఎగ్జాక్ట్లీ ఆ విధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో హౌ గోల్డ్ హ్యాస్ రిజన్. నిన్న మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ఉంటే ఇంట్రాడేలో ఎంత ప్రాఫిట్ వచ్చేది ఆ విషయం మీకు ఇక్కడ చూపిస్తా. నా గోల్డ్ యాక్చువల్గా నిన్న హై క్రియేట్ చేసింది రాత్రికి. నిన్న దట్ వాజ్ అరౌండ్ 73,299. నిన్న మీకు గోల్డ్ కింద నుంచి పెరగడము 72,700 నుంచి 73,399 299 వరకు పెరిగిందంటే దాదాపు మీకు ₹500 నుంచి ₹600 పెరిగింది. అదే విషయం నేను మీకు చెప్పాను, అక్కడ డాలర్లో ఎందుకు మీకు అక్కడ డిఫరెన్స్ వచ్చిందనేసి మీకు స్పాట్ గోల్డ్ మార్కెట్లో పెరగల. అయితే ఇక్కడ చూసుకుంటే నిన్న మనం వేసిన ట్రెండ్ లైన్ గీత ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం డ్రా చేసాం. See, this is how we have drawn the trend line part yesterday.
ఇలా ఒక్కసారి మనం డ్రా చేసిన లైన్ని బ్రీచ్ అయ్యేసి పైకి వెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ మీకు అక్కడ నుంచి ఇంకా పెరగడమే మొదలైంది, కానీ గోల్డ్ మాత్రం కిందికి రాలేదు. సో ఆ విషయము నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఈరోజు కూడా మనం అదే చూపిస్తున్నాము. కానీ నిన్న జరిగినట్టుగా సేమ్ ఇవాళ కూడా జరుగుతుంది కదా, సేమ్ అదే ట్రెండ్ లైన్తో మీరు అన్నారు కదా పైకి వెళ్ళిపోతే పెరుగుతుంది కదా అని చెప్పేసి అలా అనుకోకండి. ఎందుకంటే నిన్న పెరిగే ముందే మేము చెప్పాం కాబట్టి పెరుగుతుందని చెప్పి మేము చెప్పాం. ఇవాళకి ఆల్రెడీ పెరిగిపోయింది గోల్డ్. సో ఇప్పుడు మార్కెట్ కాసేపు అంతా మీకు సైడ్ వేస్ మూమెంటంలో ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూస్తే ఇక్కడ నుంచి మీకు తెలుస్తుంది హౌ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు మేక్ అ ఫాల్. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ డ్రా చేసిన ఈ ట్రెండ్ లైన్ కిందికి ఒకవేళ ఇటువైపు వచ్చేసింది అనుకోండి, కింది వైపు గోల్డ్, అప్పుడు గోల్డ్లో ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే ఈ ట్రెండ్ లైన్ని ఇలాగే ఫాలో అవుతూ గోల్డ్ ఇంకా పెరిగే అవకాశం మాత్రమే ఉంది. కన్ఫర్మ్గా ఈరోజు మూమెంట్ కనబడట్లేదు. కాబట్టి నేను రికమెండేషన్ కాదండి, ఇది మీకు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దయచేసి మీరు మీ హోంవర్క్ చేసుకోండి, చూసుకున్నాక అర్థమైన తర్వాతే మీరు ఇంటర్డే పొజిషన్ అనేది తీసుకోండి. కానీ నిన్న మాత్రం గోల్డ్లో ఒక 600 రూపాయల మూమెంట్ అంటే ప్రతి 100 రూపీస్కి 10,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి 600 అంటే 60,000 రూపాయల ఇంట్రాడే ప్రాఫిట్ వచ్చింది నిన్న డే అంతలో. కానీ ఈరోజు ప్రస్తుతానికైతే మార్కెట్ ఇప్పటిదాకా బాగా పెరిగింది, పడిపోయే సూచనలు కూడా కనబడట్లేదు, అటువైపే ఉంది. కాబట్టి గోల్డ్ మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి. మీ ట్రెండ్ లైన్ కూడా మీరు యూజ్ చేసుకునే టూల్ని, దాని తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.